హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల్లో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది. అసలు కృష్ణా జలాల్లో మన తెలంగాణ వాటా ఎంతనో అవగాహన లేని వీళ్ళ తెలంగాణ హక్కులను కాపాడేదని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము 286 టీఎంసీల నీళ్లు మేము వినియోగించాము, అత్యధికంగా వాడినాము అన్నాడు. దీన్ని సంగతి బయట పెట్టా. నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూడండి. అత్యధికంగా కాదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ 2024-25. ఎందుకంటే నదిలో నీళ్ళు ఎన్ని వచ్చినాయి, వచ్చిన నీళ్ళలో తెలంగాణ ఎంత వాడింది, ఆంధ్ర ఎంత వాడింది అనేది లెక్క. మీరు చూస్తే తెలంగాణ 2014 నుంచి చూస్తే 30%, 35, 45, 33, 29, 29, 30, 36. కాంగ్రెస్ ఎంత వాడిందంటే 28.49%. నువ్వు ఎంత పర్సెంటేజ్ వాడినావు అన్నది ముఖ్యం. అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో మొన్నటి 2024-25 కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కృష్ణా నది నీటి వినియోగం జరిగింది అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? దీన్ని దాచిపెట్టి 286 చూపిస్తారు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ 718 వాడింది, అది ఎందుకు చూపిస్తారు? వాళ్ళకు కేటాయింపు వాళ్ళది 66 అయితే 71% వాడినరు. దాని మీద ఎందుకో మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక వీళ్ళ మాటలు పూటకో మాట గడియకో లెక్క, కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ్ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఒక మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్ లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోట్. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు అంటే ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.